సో హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బోల్తే బ్లాగ్ 09. సో ఇవాళ ఒక చిన్న రైడ్ చేస్తున్నాం అనమాట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో మేము అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సో చెప్పిన టిల్లు అన్న అండ్ రాజన్న. సో ఇక చూసుడుగా బాయ్స్ అయితే మొత్తం గుంజుకుంటూ వెళ్ళిపోతుర్రు, మనం కూడా ఉందాం ఇక. ముందేమనుకున్నామంటే మేము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, మార్నింగ్ రైడ్ అని చెప్పేసి. కానీ మార్నింగ్ మాకు టైం కుదరలే, ఎందుకంటే కొంచెం పనిలో బిజీ ఉండే. సో అందుకనే ఈ టైంకి వెళ్తున్నాం మధ్యాహ్నం పూట. సో ఆఫ్టర్నూన్ ఒక మంచి వైపు అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఒక చిన్న రైడ్ వేద్దామని వెళ్తున్నాము. అట్లానే అసలు ప్లాన్ వచ్చేసి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక అవ్వలేదు. ఏమేన్ ఏమేన్ సో చెప్పిన ఆదిత్యన్ బాను ఆదిత్య ఇంకా బాను ఒక బండి పైన, వాళ్ళిద్దరు ఒక బండి పైన, వీళ్ళు ఒక బండి పైన. సో మన బండి ఎన్ఎస్ అనేది మన జీటీ టిల్ అన్నది అనమాట. సో చూసారుగా టిల్ అన్న బై. రాజన్న, రాజు డేంజర్ స్మైలీ, డేంజర్ స్మైలీ చూడన్నా. ఏమైంది వస్తుందా రాజు డేంజర్ స్మైలీ, నీకే చెప్తున్నా. మండుతున్నట్టుంది. దారితే ఎక్కువనే పోతుంది అది. అంతే, చెప్రీ నుంచి వచ్చినాం ఇక. ఎన్ఎస్కి చెప్రీ అంటుండు రాజుగాడు. వాళ్ళు ఎందుకు పోయారు మళ్ళీ రిటర్ను? కూర్చుందామా అయ్యా? ఓయమ్మా, ఏడు వస్తుంది కూడా. కాలినట్టు వస్తుంది కదా స్మెల్, కాలినట్టు. బ్రేక్ వేడిగా వస్తున్నా ప్యాడ్ అనుకుంటా వీటికి. బ్రేక్ ఇస్తే బండి కంట్రోల్ కాదు, ఆగేది అయితే లేదు. ఇటు సైడ్ అర్థం కాదు. సైలెంట్ అంతే అంతే బ్రో, ప్రతి ఒక్క బండికి అంతే ఉంటుంది.
పెండ్ అయినట్టు అనిపిస్తలే అరే వచ్చాక వాళ్తేరా నువ్వు ముట్ట అంత పోగలుగుతానే అవి నువ్వు కూసో బ్రో ఇడ కూసో కపుల్స్ కా మనకి నాట్ అలౌడ్ ఇది ఒక బరువు మళ్ళీ జల్దీ పెట్టుకో ప్యాంట్ జారిపోతుంది అరే కాలేజ్కి వచ్చింది అంటే వెళ్ళాడు అన్నది నేనేం దొంగని కాదు బాబు అంటే అది జాగ్రత్త అన్నప్పుడు కింద పడుతుంది చూసినా అవుతుండండి ఇప్పుడే బ్రో అక్కడ స్పాట్ బాగుంది గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు జాగ్రత్త బ్రో ఈ వ్లాగింగ్ జస్ట్ బ్రో బోల్తే. 5G అంట 5G కూడా ఉన్నది అప్డేటెడ్ వర్షన్ బ్రో యూ కెన్ షూట్ ఇట్ 5G బూట్లు వేసుకొచ్చిన కానీ ఈ అన్న వాయిస్ కొంచెం నేరో నరేష్ అని ఉంటుంది చూడు ఆరో నరేష్ వర్షం పడుతుంది అదే సరి కొంచెం ముందు ఆయన కన్నా ఆదిత్య అన్న ఓ మై గాడ్ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో ఒకసారి బ్రో బ్రో లాగే ఎండ పుట్టింగ్ చెమట పట్టింగ్ ఎండ మండింగ్ చెమట పుట్టింగ్ నీ యొక్క పండగ కిందకి వెళ్ళిపోతాం డైరెక్ట్ దర్శనం కిందికి డైరెక్ట్ గారుడు బాండ అది సొరంగ మార్గం ఎవరైనా ఉన్నది బరు అంటే ఇంకో బరు ఇస్తాను ఓకే ఓకే కూర్చోండి కాసేపు బ్రో లెఫ్ట్ అనుకుంటా రైట్ పోతే బుగ్గే ఎక్స్ప్లోర్ చేద్దాం వస్తాం అది సైడ్ బాత్రూమ్ కానీ అవును అవును రాజులు ఇందాక దిగి ఏ వచ్చో చీర్రా అంటే దాంట్లో పోతాండు అడుగు రాజు ఏం చేసిన అందరూ తలపారు ఇంకా నీడ చలో నాతో వచ్చేది ఎవరు నేను రాను భయ్యా. నేను ఎవరు అంటలేరు నడుభయ్యా एक घंटा लग जाएगा और किंద అంత మంచిగా చెప్తున్నారు పోడు ఇద్దా కొడు బీఆర్ వాళ్ళు ఎమ్మ ఏడా చూడు వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంద మనల్ని బండ్ల మీద బీట్ చేసినట్టు అనుకో గూగుల్ మ్యాప్స్ టైం ఒకటేసారి పడ్డది పవర్ రేంజర్ ముందే కమ్మని పోర్ట్ అయితే ఏ తీర్థం అనుకో ఇప్పుడు
ఇదేదో బాగుంది. అది కాదు, ఏది గిరికనా డెడేనా? ఏ అండి ఏ అక్కడ ఆంటీకి ఏం కనపడుతుంది? ఆ బండ తక్కువ అవసరం బ్రో స్టంట్ జాగ్రత్త. భగత్ సింగ్ స్వర్ణగిరి అని కూడా చూపించండి. స్వర్ణగిరి ఆ చెరువు ఉందా? ఫ్లాగ్ ఉందా? ఆ ఫ్లాగ్ పక్క ఉంటుంది. అరే అదే బ్రో మైక్ లేదని కొడతాను ఎప్పుడు కనవాలే నీకు. అదే 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 అంటున్నావు. ఫ్లాగ్ పక్క అదే అదే అర్థమైంది. హోటల్ ఎక్కున్నది. దా ఫోర్ట్ ఇదేనా? కొండపైకి వచ్చి ఫోర్ట్ అంటారు ఏంటి? లొకేషన్ కాదు కదా. స్టోరీ 1 లొకేషన్ బిజినెస్ మ్యాన్, హీరో మహేష్ బాబు, హీరోయిన్ పిచ్చిస్తాను. వీడింద్ర గట్కి సార్ ఇప్పుడే పోయేటప్పుడు మాట్లాడచ్చు. పోయేటప్పుడు పోవచ్చు, ఎక్కేటప్పుడు మరి కూర్చున్నాం. ఆన కూర్చుందా ఇక పైన. ఎంత పడుతుందిరా? అమ్మ పైకి ఎక్కి ఇది కర్ణాటక. ఇంకా స్కూటీ చూడు ఎంత కనబడతాను. ఏడా ఆ చెట్టెళ్ళని చూడను. అది కాదు, ఎన్ని చెరువులు ఉన్నాయా? 1 2 ట్రాక్టర్కి ఇంత కనబడతాను బొమ్మలు. అదే బ్రో నాకైతే కళ్ళు తిరుగుతాను. రసన ఇది అక్కడ ఉన్నట్టు చూడు ఆల్రెడీ. ఇంకా పైకి వెళ్ళారు వాళ్ళు. ఫోటోనా? ఓకే ఓకే ఓకే. సపోర్ట్ లేదా ఉన్నారా ఆయన అంటే దిగిపోయారు. కెమెరా రారా ఆకాష్ బ్రో. పడుకున్నా మంచిగా. అనిపిస్తుంది చూడు.
కనిపిస్తున్నాడు. ఆదిత్య ఇంకా సాయి అక్కడికి వస్తారు అనమాట ఇద్దరు. ఎట్లున్నది? చిరుగుతుందా? ప్యాక్ అవుతుందా? చెప్పు భయ్. మొత్తానికి ఇది ఎక్కడం వల్ల గుజరాత్ పడతా ఏమి లేదు. దిస్ ఇస్ మై రివ్యూ. ఎస్ 10 రూపాయలు బొక్క. 10 రూపాయలు బొక్క. 10 రూపాయలు తీసుకుందా అంటే హెల్మెట్లు అన్న పెట్టమన్నది. అదే 10 రూపాయలు కంకి తిని అటే పోయినాయి. రావట్లేదే అది అవదమ్మా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఏమనిపిస్తుందని